ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. భాగవతం మధుర ఘట్టాలులో భాగంగా ఈరోజు కుంతీదేవి గురించి ప్రథమ స్కంధంలోనేనండి. ఈ ఘట్టాలన్నీ మనకు మొదటి స్కంధంలోనే వచ్చినాయండి. అందరూ బాధపడటం, బాధలు. ఎందుకంటే అసలు ఈ భాగవతమే బాధతో ప్రారంభమైంది. ఆ సుఖమహర్షిని వచ్చి, అయ్యా నేను వారం రోజుల్లో మరణిస్తాను, నాకు మోక్షం ఎలా వస్తుందని అడిగాడు కాబట్టి నువ్వు బాధపడవా. చాలామంది మరణించారు, మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన చెప్తూ మొదటి స్కంధంలో చెప్పిన కథల్లో ఇప్పుడు ఈ కుంతీదేవి వృత్తాంతం కూడా ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం అండి. ఇక్కడ మీకు ఒక్క విషయం నేను మనవి చేయాలండి. ఏంటంటే ఈ కుంతీదేవి భక్తురాలండి. ఎంత భక్తురాలంటేనండి అసలు పరమ భక్తురాలండి. అది ఎంత ఆధ్యాత్మిక భావన ఉందండి ఆవిడకి. ఒక విధంగా మేనత్త అవుతుంది ఎవరికి, మన కృష్ణ పరమాత్మకి. అయినా సరే కృష్ణుడిలో పరమాత్మను దర్శించింది. చాలామందికి తెలియదండి ఆ విషయం. యశోదకి అసలు తెలియదు. నా కొడుకు అనే ఏడుస్తున్నది చివరి వరకు. అంతేగాని వసుదేవుడికి తెలుసు, కనపడంగానే శంఖచక్రాలతో ఆయన దేవకి వసుదేవులకు దర్శనమిచ్చాడు కాబట్టి వాళ్ళకు తెలుసు పరమాత్మని. ఈవిడికి తెలుసు. అందుకనే ఈవిడ కృష్ణుడితో ఒక సందర్భంలో ఉంటుందండి. ఎవరైనా లోకంలో నాకు కష్టాలు ఇవ్వయా భగవంతుడా అని అడిగేవాళ్ళు ఉంటారా? ఉండరు. కానీ కుంతీదేవి అడిగిందండి. భాగవతంలో వ్యాసుడు అంటాడు, సంస్కృతంలో చెప్తాడంటే, విపదః సంతు మే శశ్వత్ తత్ర తత్ర జనార్దన అని చెప్పేసి కృష్ణుడు అన్నదిట. ఓ కృష్ణ, విపదః కష్టాలు సంతుమే నాకు అప్పుడప్పుడు ఇవ్వయా అన్నదిట. ఆయన అదేంటమ్మా అత్త అలా అడిగావా అన్నట్ట. అప్పుడు ఆవిడ చెప్పిందిట, ఎందుకనంటే ఏంటంటే భవతో దర్శనం యస్యాత్ పునర్భవతు దర్శనం. ఎందుకంటే ఓ కృష్ణ, నీ దర్శనం నాకు కావాలంటే, నిన్ను నేను స్మరించాలంటే, సుఖాలుంటే మర్చిపోతానయ్యా నిన్ను నేను. ఎంత భక్తి అండి! సుఖాలుంటే మనం మర్చిపోతున్నాం. నాకు మధ్య మధ్య కష్టాలు ఇస్తే అప్పుడు మళ్ళీ ఆ భగవంతుడు గుర్తొస్తాటండి. అందుకని నాకు కష్టాలు ఏమని అడిగిన పరమ భక్తురాలు కుంతీదేవండి. అంతేకాదండి, ఆవిడ అంటుందండి, ఎలా అంటుందో చూడండి. యాదవులందు పాండుసుతులందు యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఇది చాలా సంఘం అండి. అటాచ్మెంట్ పోతుందా? ప్రాణం పోయినా ఈ అటాచ్మెంట్ పోదు. ప్రాణం పోయినప్పుడు కూడా ఎవరో వీడికి చిన్నబ్బాయో లేదా పెద్ద మనవరాలో ఎవరో వీడికి ఇష్టమైన వాడు వాళ్ళని పిలవమంటాడు. వీడి ప్రాణం ఏమిటి? నువ్వు ఈ 5 నిమిషాల్లో నువ్వు చేసే పని ఏమిటి? ప్రేమ. అందుకని ఇప్పటికే ఎవడ అంటున్నదండి, యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా అని అడిగిందండి. నాకు ఆ మోహాన్ని పోగొట్టవయ్యా అని అడిగింది కుంతీదేవి. ఇవన్నీ మనం భాగవతంలో నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి, భాగవతం కథ కింద చదవటం కాదండి, జీవితానికి, చరమ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి భాగవతం కరదీపిక లాంటిది. మన గైడ్ చేస్తుంది. అది మనం కూడా ఎలా ఉండాలో. ఆవిడ అలా అడిగింది. నా కొడుకుల మీద కూడా నా పుట్టిల్లు యాదవులు పుట్టిల్లు, పాండుసుతులు నా కొడుకులు, మోహ విచ్ఛేదము, ఆ వ్యామోహాన్ని పోగొట్టవయ్యా ఓ కృష్ణ. ఎందుకనన్నట్లయితేట, ఘన సింధువు చేరడు గంగభంగి. నా జీవితం ఎలా చేయాలి దశ? నీ పాదాలు చేరాలి. ఎలా చేరాలంటే ఒక సముద్రంలో కలిసే గంగానదిలాగా నేను నీ పాదాల్లో చేరాలయ్యా కృష్ణ అని ప్రార్థించినటువంటి మహాపరమ భక్తురాలు. ఇది చాలామంది కనపడదండి కుంతీదేవిని గురించి. భారతం అంతా చూస్తే భారతం అంతా అది వేరే. ఆవిడ ఒక్క కోణమే అక్కడ వ్యాసుడు ఆవిష్కరించాడు. భాగవతంలోకి వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక కోణాన్ని ఇక్కడ ఆవిష్కరించాడు. అట్లాగే ద్రౌపది యొక్క దయాగుణాన్ని ఇక్కడ ఆవిష్కరించాడు భాగవతంలో. ఇంకో చూడండి, ప్రార్థనా పద్యం అండి, ఎంత మంచి పద్యాలో. అక్కడ సంస్కృతంలో వ్యాసుడు రాశాడు, ఇక్కడ తెలుగులో పోతన రాశాడు. ప్రతి చోట ప్రార్థనా పద్యాలే భగవంతుడే. హరినామస్తు చేయు కావ్యం అన్నట్లుగా అంతా హరినామస్మరణే. ఈ కుంతీదేవి కృష్ణుడు ప్రార్థించిందండి. ఎంత చక్కటి పద్యం చూడండి. శ్రీకృష్ణ, ఇది అందరికీ ప్రార్థనా పద్యం అండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గో గణార్తి హరణ నిర్వాణ సందాయక నీకును మృక్కెద. ఓ స్వామి, నీకు నమస్కారం చేస్తున్నాను. ద్రుంపవే భవలతల్. ఈ భవలతలు ద్రుంపాల్సింది. భవలతలు అంటేనండి సంస్కృతంలో భవ అంటే సంసారం. ఈ సంసారం అనేటువంటి తీగలని నువ్వు తుంచేయాల్సింది. నిర్వాణ సంధాయక, ఓ మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడా అని
ఆ కుంతీదేవి ఆ కృష్ణుడు ప్రార్థించింది. ఆ తర్వాత ఈవిడ నిర్యాణం చెందింది. ఆయన నిర్యాణం చెందాడు. ఇది ఇంకొక విషయం కూడా చెప్పాలండి. కుంతీదేవి పాండవులు వదిలేసి ధృతరాష్ట్రుడు గాంధారి వనవాసానికి వెళితే ఒక రోజు రాత్రి బయలుదేరి ఈవిడ కూడా వాళ్ళతో వెళ్ళిపోయిందండి. ఆ ముగ్గురు మరణించారు అరణ్యంలో, అగ్ని మధ్యంలో. ఎంత గొప్పదో చూడండి. పిల్లల్ని వదిలేసి బావగారును తోడుకోళ్ళ వెనకాల వెళ్ళిపోయింది వాళ్ళకి సేవ చేయాలి. ఎందుకంటే ఆవిడ కళ్ళు కళ్ళు ఉన్నా కూడా గంతలు కట్టుకుంది కదా. ఇద్దరు గుడ్డివాళ్ళ కిందనే లెక్క. వాళ్ళకి సేవ చేయడం కోసం వెళ్ళినటువంటి పరమ ప్రేమలో కూడానండి బంధువుల కంటే పిల్లల కంటే వాళ్ళని బావగారిని ఎక్కువ అభిమానించినటువంటి తల్లి ఆ కుంతీదేవి. స్వస్తి.